కేంద్ర మంత్రివర్గంలో జనసేనకు ఛాన్స్ దక్కలేదు. తొలి విడతలో టీడీపీ, బీజేపీ ఎంపీలకు మాత్రమే కేబినెట్లో బెర్త ఖరారైంది. జనసేన ఇద్దరు ఎంపీల్లో ఎవరికీ అవకాశం దక్కలేదు. భాగస్వామ్య పార్టీలకు సంఖ్యాబలం ఆధారంగా మంత్రి పదవులు దక్కాయి. ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు మంత్రివర్గంలో చోటు దక్కింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. సతీష్, అప్డేట్స్ ఏంటి? జనసేనకు ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, కేంద్ర కేబినెట్ కూర్పుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరెవరు ప్రాతినిధ్యం వహిస్తారన్న అంశం పైన స్పష్టత వచ్చింది. అయితే జనసేన పార్టీకి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కలేదు. కేవలం 2 లోక్సభ స్థానాలు మాత్రమే జనసేన పార్టీకి ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర కేబినెట్ లో స్థానాలు దక్కలేదు. ఏపీ నుండి ఎన్డీఏ తరఫున ఎన్డీఏలో భాగస్వామైనటువంటి పార్టీ అటు తెలుగుదేశం పార్టీ, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ముగ్గురికి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించారు. ప్రధానమంత్రి మోడీతో పాటు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసేటువంటి మంత్రులుగా ఏపీ నుండి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ నుండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుండి మరో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం ఇచ్చారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుండి శ్రీనివాస్ వర్మకు అవకాశం ఇచ్చారు. అయితే జనసేన పార్టీ నుండి కూడా ఒకరికి అవకాశం వస్తుందని భావించారు. బాలశౌరి సీనియర్ ఎంపీ కాబట్టి బాలశౌరికి కేంద్ర సహాయ మంత్రి హోదా వస్తుందని ఒక చర్చ సాగింది. అయితే జనసేన పార్టీకి ప్రస్తుతం తొలి విడత మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఎటువంటి అవకాశం దక్కలేదు. ప్రస్తుతం తొలి విడత మంత్రివర్గ విస్తరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఎక్కువ సంఖ్య ఎంపీలు ఉన్నటువంటి పార్టీలకు ప్రాతినిధ్యం ఇచ్చారు, భాగస్వామ్యం కల్పించారు. ఎక్కువ సంఖ్యలో ఎంపీలు ఎవరెవరైతే ఉన్నారో అదేవిధంగా 10 ఎంపీలకు ఒక మంత్రివర్గ సభ చొప్పున కేటాయించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి 16 ఎంపీలు ఉన్న నేపథ్యంలో ఒక కేంద్ర కేబినెట్, అదేవిధంగా ఒక సహాయ మంత్రి ఇచ్చారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి మరొక కేబినెట్ మంత్రి శ్రీనివాస్ వర్మకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముగ్గురికి ఇచ్చారు. తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం నేపథ్యంలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం దక్కలేదని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా దానికి అంగీకరించారు. రాష్ట్ర కేబినెట్ లో జనసేన పార్టీకి సంబంధించి ఎక్కువ మంత్రి పదవులు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో రాజ్యసభ నాగబాబు కేని లేదా ఇతరులకు జనసేన పార్టీకి సంబంధించిన రాజ్యసభ స్థానాలు తీసుకునేటువంటి ఆలోచనలు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ లో జనసేన పార్టీకి అవకాశం దక్కకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించడం. సో జనసేన ప్రాతినిధ్యం ఉంటుంది, బాలశౌరికి అవకాశం వస్తుందని ఒక చర్చ జరిగినప్పటికీ కూడా కేంద్ర కేబినెట్ లో తొలి విడత కేంద్ర కేబినెట్ లో జనసేన పార్టీకి ఇటువంటి అవకాశం దక్కలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి ఒకరికి మాత్రమే అవకాశం దక్కింది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సతీష్.